మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఐసైట్ ప్రాబ్లం అండి. చాలామంది ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం. అంటే చిన్నపిల్లలు యాక్చువల్లీ పుట్టగానే 2 years అవ్వగానే వాళ్ళలో మనం ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. అంటే పెద్దవాళ్ళకు కూడా చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లం అన్నిటికీ ఒకటే రెమెడీ ఉంది. ఈ రెమెడీని మీరు రెగ్యులర్గా పాటిస్తే ఈ ఐసైట్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు హోమియో కన్సల్టెంట్ శృతి గారు. అసలు శృతి గారు ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎన్నిసార్లు తీసుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, ఈరోజు ఐసైట్ ప్రాబ్లంకి ఒక మంచి రెమెడీ ఉంది. ఈ రెమెడీ రెగ్యులర్గా పాటిస్తే కంపల్సరీ పిల్లవాళ్ళు కాదు, పెద్దలు కాదు, ప్రతి ఒక్కరికి ఐసైట్ ప్రాబ్లమ్స్ అయితే బయటపడవచ్చు అంటున్నారు కదా. ఆ రెమెడీ ఏంటి, అందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం? ఓకే. సో జనరల్గా ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా ఐకి సంబంధించిన చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాము. సో మెయిన్గా డ్రై ఐస్ అని, లైక్ ఐస్ విజన్ డిఫెక్ట్ అనేసి, అండ్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇలా చూస్తూ ఉన్నాము. సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఒక చిన్న చిట్కా మాదిరిగా చేసుకుంటూ డైలీ కనుక కన్జంప్షన్ చేసినట్టయితే ఈ ఐసైట్ ప్రాబ్లం నుంచి కొంతమేర వరకు మనం ప్రాబ్లమ్ని కంట్రోల్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మేడం, ఈరోజు మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం? సో మెయిన్గా చూసుకున్నట్టయితే ఆవు నెయ్యి, సోంపు, ఓకే, బాదాం, ఓకే, పటిక బెల్లం, పాలు, ఓకే, అలాగే ఇలాచి, యాలకులు. ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేడం? సో ఈ ఉన్న 5 ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా, సో ఫస్ట్ మిల్క్ వేట్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. తర్వాత యాలకులు, సోంపు, బాదం, పటిక బెల్లం కొద్దిగా మనం ఈ డ్రై రోస్ట్ కానీ లేదంటే నార్మల్గా మిక్సీ పట్టేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని మిల్క్లో కలుపుకొని, అలాగే ఒక 3 grams అంటే డైలీ ఇంటేక్ ఆఫ్ ఆవు నెయ్యి వచ్చేసి 3 grams ఫర్ హెల్దీ పర్సన్స్. 3 grams తీసేసుకొని మిక్సప్ చేసేసుకొని ఇండివిజువల్ పట్టేసి మనం డైలీ వన్ టైం ఆర్ 2 times అనేవి ఇంటేక్ తీసుకుంటే కొంతమేర వరకు మనం ఈ ఐసైట్ ప్రాబ్లం నుంచి కంట్రోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే మేడం, మనం అయితే ఫస్ట్ పాలని వేడి చేసుకుందాం. ఓకే, ఇవి స్వచ్ఛమైన ఆవు పాలు. ఓకే మ్యామ్. అంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటారు పాలు? జనరల్గా పిల్లలకి అయితే 1 glass, పెద్దవాళ్ళకి అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటే సరిపోతుంది. 1 glass ఆల్మోస్ట్ 250 ml వరకు ఇంటేక్ అనేది, డైలీ ఇంటేక్ అనేది చాలా బెటర్. బట్ కాకపోతే ఈ మధ్య కాలంలో ఆ ఇంటేక్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో దానివల్ల మిల్క్ వల్ల ఏవైతే మిల్క్లో మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి డెఫిషియెంట్గా అయిపోయేసి మనం లైక్ కాల్షియం డెఫిషియెంట్ అని, వైటమిన్ D3 డెఫిషియెంట్ అని ఇట్లా వస్తూ ఉంటుంది. సో దానికి సప్లిమెంట్గా తీసుకుంటూ ఉండాలి జనరల్గా. నెక్స్ట్ మనం ఏ ఐటమ్స్, అంటే ఈ 3 ఐటమ్స్, మిగతా ఐటమ్స్ ఈ పాలు వేడయ్యే లోపల మనం ఈ వీటిని పౌడర్ చేసేస్తాం. ఓకే మ్యామ్. ఫస్ట్ పటిక బెల్లం. మేడం, పటిక బెల్లం వల్ల అంటే మన ఐసైట్ను ఎలా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు? జనరల్గా పటిక బెల్లం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మెయిన్గా ఇది ఏంటంటే బాడీ కూలింగ్ ఏజెంట్ అంటారు. సో అండ్ దీంట్లో ఏంటంటే అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. మినరల్స్ అంటే ఖనిజ లవణాలు అంటారు కదా. సో మన ఈ పటిక బెల్లంలో ఏంటంటే కోల్డ్ కానివ్వండి, కాఫ్, వైటమిన్ ఏ ఎక్కువగా ఉండడము, రోజువారీ వచ్చే లైక్ అలసట తగ్గించడము, ఫీవర్ కండిషన్స్ తగ్గించడము, ఇలాంటివి మనం నియంత్రణ చేసుకోవడంలో ఈ పటిక బెల్లం అనేది చాలాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కొద్దిగా తీసుకుందాము పటిక బెల్లం. లైక్ ఒక 250 ml మనకు 1 glass ఆఫ్ మిల్క్కి కావాల్సినంతగా పటిక బెల్లం తీసుకుంటాం. ఓకే మ్యామ్. మేము అంటే పటిక బెల్లాన్ని మనము అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడచ్చు అంటారు? వాడచ్చు, దీనికి ఇబ్బంది ఏమీ లేదు. ఓకే మేడం, నెక్స్ట్ ఐటమ్ మనం ఏం చేస్తున్నాం మిక్సీ పట్టుకోవడానికి? నెక్స్ట్ సోంపు. ఓకే మ్యామ్. ఈ సోంపు అనేది డైజెస్టివ్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే మ్యామ్. సో డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడంలో, అలాగే మనకి జీర్ణాశయంకి సంబంధించిన ఏవైతే సమ్ కైండ్ ఆఫ్ డిజీజెస్ ఉంటాయో, లైక్ చిన్న పేగు అవ్వచ్చు, పెద్ద పేగు అవ్వచ్చు, అలాగే డైజెషన్కి సంబంధించినవితో పాటుగా మనం ఓరల్ మౌత్ ఫ్రెషనర్గా కూడా ఈ సోంపుని యూజ్ చేయవచ్చు. ఓకే మ్యామ్. కొద్దిగా సోంపు, ఓకే, అలాగే ఇలాచి. ఇలాచి జనరల్గా మనం మౌత్ ఫ్రెషనర్గా వాడుతూ ఉంటాము. ఈ ఇలాచిలో ఏంటంటే మెయిన్గా మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ మినరల్స్ వల్ల మన బాడీకి చాలా వరకు ఏవైనా మినరల్ డెఫిషియన్సీ ఉంటుందో వాటిని ఈ మనం యాలకులతో రీఫిల్ చేయవచ్చు.
అలాగే బాదం. సో జనరల్గా హెల్దీ పర్సన్స్ ఇంటేక్ ఆఫ్ బాదం వచ్చేసి రెగ్యులర్గా అయితే 3 to 4 బాదం అనేది ఎనఫ్. అంటే ఓవర్ నైట్ సోక్ చేసేసి మనం ఎర్లీ మార్నింగ్ పీల్ ఆఫ్ చేసేసి తీసుకున్న బాదం అనేది చాలా హెల్దీ. అండ్ దీని నుంచి మనకి న్యూట్రిషియస్ వాల్యూస్తో పాటుగా మనకి కావాల్సిన ఆమ్లాలు అంటే లైక్ యాంటీ యాసిడ్స్ అనవచ్చు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవ్వచ్చు, వైటమిన్స్ అవ్వచ్చు, మెయిన్ మినరల్స్ అవ్వచ్చు, వీటి నుంచి మనకి లభిస్తుంది. సో ఇది మనం కొన్ని ఫ్యూ అమౌంట్స్ ఆఫ్ ఆల్మండ్స్ తీసుకుందాము. ఈ మూడింటిని మనం మిక్స్ చేసుకొని తర్వాత పాలల్లో మనం ఏదైతే పాలు వేడి చేసుకున్నామో ఆ పాలల్లో మనం కలుపుకొని తాగాలి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని ఫైన్ పౌడర్ లాగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. సో ఇలా ఫైన్ పౌడర్ లాగా మనం పేస్ట్ అంటే మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. సో దీన్ని మీరు స్టోర్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. కొంచెం బల్క్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేసుకొని డైలీ మార్నింగ్ కనుక కన్సంప్షన్ చేసుకుంటే వీటి నుండి వచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో లైక్ మనం మిల్క్తో యాడప్ చేసేసుకొని తీసుకోవడం ద్వారా డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీకు కుదిరిన సమయంలో తీసుకోవడం ద్వారా వీటి నుంచి వచ్చే బెనిఫిట్స్తో పాటుగా మనకు ఐసైట్ కూడా ఇంప్రూవ్ అనేది అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం జనరల్గా ఇంత బల్క్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ కాదు. ఓకే మేడం. పాలు కూడా వేడైపోయినాయి, పాలు కూడా ఇక్కడ వేసేసుకున్నాం మేడం. సో ఫైన్గా పౌడర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వేడి చేసుకున్న పాలల్లో వేసుకోవాలి. ఓకే మ్యామ్. మేడం నెయ్యి కూడా మనకు తీసి పక్కన పెట్టాము, ఆ నెయ్యి మనకి ఎలా యూజ్ అవుతుంది? సో జనరల్గా ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి. సో ఇందులో ఈ ఆవు నెయ్యిని యూజ్ చేయడం ద్వారా జనరల్గా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని అంటే ఇందులో ADEK అనే వైటమిన్స్తో పాటుగా మెగ్నీషియం, కాల్షియం, సిలికేట్స్, కాల్షియం అనే మినరల్స్ కూడా ఉంటాయి. సో ఇది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కాబట్టి ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటుంది. సో అలాగే ఇందులో మనకి డైజెస్టివ్ సిస్టమ్కి ఎంతో ఉపయోగకరమైన బ్యూటరిక్ యాసిడ్ అనేది కూడా ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ఇది డైలీ 3 grams కనుక మనం ఇంటేక్ తీసుకున్నట్టయితే దీని నుంచి మనకు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా ఇందులో వైటమిన్ A ఉండడం ద్వారా ఐ విజన్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. మనం వైటమిన్ ఏని ఎక్కువగా లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లలో అలాగే క్యారెట్లో కూడా చూస్తూ ఉంటాం. సో అది కాకుండా మనకి జంతువుల ద్వారా వచ్చిన వైటమిన్ ఏ ఏంటి అని అంటే ఓన్లీ కౌగి. సో ఈ కౌగి ద్వారా డైలీ 3 to 4 grams ఆర్ మెయిన్గా 3 grams తీసుకున్నట్టయితే మనం ఐ విజన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఐ సైట్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ 3 grams వరకు తీసుకోవాలి మేడం. మెయిన్ మనం అయితే మన రెమెడీ అయితే మనం ప్రిపేర్ చేసాము, ఎలా తీసుకోవాలో కూడా మీరు చెప్పారు. అసలు మెయిన్ ప్రాబ్లం మేడం ఎందుకు ఐసైట్ ప్రాబ్లం వస్తూ ఉంది చిన్నలకి పెద్దలకి, దీని గురించి మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. సో జనరల్గా మనకి ఐ విజన్ ఐసైట్ డిఫెక్ట్ అనేది 2 varieties ఉంటాయి, కంజెనిటల్ అనేది అండ్ అక్వైర్డ్ అనేది ఉంటుంది. సో బై బర్త్ నుంచి కనుక ఉంటే కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటారు. సో ఈ కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అనేది ఆల్మోస్ట్ 90% వరకు బర్త్ త్రూ ఉండి తర్వాత రెక్టిఫై కాకపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ తర్వాత లాటర్ కండిషన్స్లో ఏమవుతుందంటే వాళ్ళకి రెటీనాని రీప్లేస్ చేయడం కానివ్వండి, వాళ్ళకి మజిల్స్ డెవలప్ అంటే ఐలో ఉండే మజిల్స్ అనేది డెవలప్ అవ్వకపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో వీటికి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ట్రీట్మెంట్ ఇప్పుడున్న శాస్త్రీయంగా అయితే డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది.
సో అండ్ అక్వైర్డ్ కండిషన్లో వచ్చేసరికి ఎక్కువగా టీవీ చూడడం, వైటమిన్ డెఫిషియట్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవడము, అండ్ ఎక్కువగా డిజిటల్కి లైక్ డిజిటల్ సెల్ ఫోన్స్కి కానివ్వండి, కంప్యూటర్స్కి కానివ్వండి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడము, మనకి రేస్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా మనకి ఐ సైట్ డిఫెక్ట్స్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే డ్రై ఐ సిండ్రోమ్ అంటారు. ఐస్ కూడా కంప్లీట్గా మనకి లాక్రిమేషన్ అనేది అవ్వాలి. మనకి కంటిలో లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఆ లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి ప్రాపర్గా సెక్రీట్ చేయనప్పుడు లాక్రిమేషన్ని, సో ఐ మొత్తం డ్రైగా మారిపోయి కంప్లీట్గా పెయిన్ రావడం, మంట రావడం, ఇలాంటి కండిషన్స్ని మనం చూస్తూ ఉంటాం. సో ఆ డ్రై ఐ సిండ్రోమ్ని కూడా మనకి కొంతవరకు ఒక 80% వరకు కంట్రోల్ పెట్టడం అనేది మనం తీసుకున్న ఈ చిన్న ఇంగ్రీడియంట్స్ ద్వారా సెట్ అవుతుంది. ఓకే మ్యామ్, ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం ది బెస్ట్ రెమెడీ అనుకుంటున్నాను మేడం ఐసైట్ ప్రాబ్లమ్కి. ప్రతి ఒక్కరు కూడా ఈ రెమెడీని పాటించి కంపల్సరీ వాళ్ళ ఐసైట్ ప్రాబ్లం నుంచి అయితే బయటపడతారని ఆశిద్దాం మేడం. మన ప్రేక్షకులకు ఇంత మంచి రెమెడీ చెప్తేందుకు థ్యాంక్ యూ.